అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రేసకి 57వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. వెళ్ళండి కాదు శ్లోక్, వెళ్తున్నాం. మాతో పాటు నువ్వు అంకుల్ ఇంకా భాను ఆంటీ క్రాంతి కూడా హైదరాబాద్కి వస్తున్నారన్నాడు సూర్య. అది విని ఆశ్చర్యపోతూ మేమెందుకు సూర్య అన్నాడు శ్లోక్. తనని ఇన్నేళ్ళు ఆదరించి మేము లేని లోటు తెలియకుండా తన కష్టాల్లో తోడున్న మీ అందరినీ మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలిగా అంటూ మీకు అది చెప్దామని చేశానన్నాడు సూర్య. లేదు సూర్య, మేము ఇప్పుడు ఎలా రాగలం? అండ్ మన ప్రాజెక్ట్ కూడా రన్నింగ్లోకి రాబోతోంది. నేను ఆఫీస్కి రాకపోతే వర్క్ డిలే అయిపోతుంది, మీకు తెలుసు కదా అన్నాడు శ్లోక్ ఇబ్బందిగా. లేదు శ్లోక్, మీరు రాకుండా మేము వెళ్ళడం జరిగే పని కాదు. ఒకవేళ నేను ఒప్పుకున్న ఇంట్లో వాళ్ళందరూ అలా ఎలా వచ్చేసావు, మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే అవకాశం ఇవ్వవా అని నా మీద పడతారు అని నవ్వుతూ, నువ్వు ప్రాజెక్ట్ గురించి ఏం కంగారు పడకు, దీన్ని నా కంపెనీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎటు అందరం అక్కడే ఉంటాంగా, సో ఏం ప్రాబ్లం ఉండదు. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండి తిరిగి కలకత్తా వచ్చేద్దరు గాని అని అన్నాడు సూర్య. అతని మాటలు విని అది కాదు సూర్య అని శ్లోక్ ఏదో చెప్పబోయేంతలో, శ్లోక్, నువ్వు నన్ను ఎన్ని రకాలుగా కన్విన్స్ చేయాలని చూసినా నేను ఒప్పుకోను. నైట్కి మనందరం కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం అంతే అని అన్నాడు సూర్య. సూర్య అంతలా అడుగుతుండేసరికి ఇంకా కాదనలేక, ఓకే సూర్య, కానీ మరీ నైట్ కంటే కష్టం. రేపు మార్నింగ్ బయలుదేరదాం. ఈలోపు నాకు చిన్న చిన్న వర్క్స్ అవి ఉన్నాయి, కంప్లీట్ చేస్తాను. అండ్ డాడీకి కూడా చెప్పాలిగా అన్నాడు శ్లోక్. అతను చెప్పింది విని కాసేపు ఆలోచించి, ఓకే నువ్వు చెప్పినట్టుగానే రేపు మార్నింగ్ వెళ్దాం. అండ్ అంకుల్ కూడా కాల్ చేసి, నేను చెప్తాను, టెన్షన్ తీసుకోకు, నీ వర్క్స్ కంప్లీట్ చేసుకో అని చెప్పి కాసేపు కాల్ మాట్లాడి కాల్ కట్ చేశాడు సూర్య. సూర్య కాల్ కట్ చేయగానే వాళ్ళు మాట్లాడుకున్నది ఏమీ అర్థం కాక తన వైపు అయోమయంగా చూస్తూ ఉన్న క్రాంతిని చూస్తూ సూర్య చెప్పిందంతా తనకు చెప్పాడు శ్లోక్. అది విన్న క్రాంతి ఆశ్చర్యపోతూ, సార్ మేమెందుకు సార్ అక్కడికి అంది క్రాంతి ఇబ్బందిగా. నేను అదే అంటే సూర్య అస్సలు వినటం లేదు. తనని కన్విన్స్ చేయడం నా వల్ల కాక సరే అన్నాను. నువ్వు కావాలంటే అడిగి చూడు అన్నాడు శ్లోక్. అమ్మో నేనా బాబోయ్, నాకు ఆ సార్తో మాట్లాడాలంటేనే చాలా భయం అని అంది క్రాంతి. అప్పటిదాకా వాళ్ళని చూస్తున్న అంశ్ క్రాంతి మాటలు విని మధ్యలో దూరి, ఎందుకు నీకు మా నానంటే భయం అని అడుగుతూ, ఓ పొద్దున నువ్వు చెల్లిని అడగమన్నావని నేను చెప్పినందుకు నీకు కోపంగా చూశారుగా అందుక అన్నాడు కిలకిల నవ్వుతూ. వాడి మాటలు విని చెల్లేంటి అని తను అనడమేంటి అన్నాడు శ్లోక్ అయోమయంగా. అది పొద్దున్న అంటూ ఇంట్లో జరిగినంత శ్లోక్కి చెప్పబోతున్న అంశ్ నోరు మూసేసి, అది మీకు చెప్పేది కాదులే సార్ అని అంది క్రాంతి ఇబ్బందిగా తలదించుకొని. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి విషయం అర్థం చేసుకున్న శ్లోక్ ఇబ్బందిగా తల పక్కకి తిప్పుకొని, ఓకే నాకు కాస్త వర్క్ ఉంది, నేను మళ్ళీ వస్తాను అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. తను అలా వెళ్ళగానే అమ్మయ్య అని గుండెల మీద చేతులు వేసుకొని రిలాక్స్ అయ్యి అంశ్ వైపు గుర్రుగా చూస్తూ, రే అనవసరంగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను కదరా, కొంచెం ఉంటే నా పరువు తీసేవాడివే అంటూ తన ఫోన్లో కార్టూన్స్ పెట్టించి, నువ్వు ఇవి చూస్తూ కామ్గా కూర్చో, నేను వర్క్ చేసుకుంటాను అని తన పనిలో నిమగ్నమైపోయింది క్రాంతి. కాల్ కట్ చేశాక శ్లోక్ తమతో రావడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇదే విషయం ధన్వీకి చెప్దామని కిచెన్లోకి వెళ్ళాడు సూర్య. తను కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళని తీసుకెళ్ళాలి అని అనుకున్నాడే కానీ తను చేస్తున్న ఈ పని వల్ల తమ ఫ్యామిలీలోని ఒక వ్యక్తికి డబుల్ హ్యాపీనెస్ని ఇస్తున్నాడని ఆ క్షణం తెలియలేదు సూర్యకి. కాల్ కట్ చేశాక శ్లోక్ తమతో రావడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ధన్వీకి చెప్దామని కిచెన్లోకి వెళ్ళాడు. అతను అలా కిచెన్లోకి వెళ్ళేసరికి తన మీదే కారాలు మిరియాలు నూరుతూ వంట చేస్తున్న ధన్వీని చూసి నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు అన్నాడు సూర్య. ఆ మాటకి తన పక్కనే నుంచున్న సూర్యను ఒకసారి చూసి కళ్ళు తిప్పి చూసి ముల్లి ముందుకు చూస్తూ, ఆ గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నా, ఓ చేయేస్తారేంటి అంది చాలా వెటకారంగా. ధన్వి అలా అంటున్నప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి పిచ్చ నవ్వుస్తున్నా బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ పైకి మాత్రం ఒక సీరియస్ లుక్ విసిరాడు తన వైపు. ఆ చూపుల్లోని వాడికి కాస్త జంకినా అది పైకి కనపడివ్వకుండా, ఇందాకటి దాకా నా కోసం కాదు ఉన్నది అని డైలాగులు కొట్టి ఆఫీస్కి పోతా అన్నవారు వెళ్లకుండా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారేంటి అంది ధన్వి. అమ్మని, నీకు నేనంటే బొత్తిగా భయమే లేకుండా పోయింది రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూ పైకి మాత్రం అదే సీరియస్ లుక్స్ని మెయింటైన్ చేస్తూ, అవును నీతో ఒక విషయం చెప్పాలనే వచ్చాను, లేకపోతే నన్ను వద్దనుకున్న వాళ్ళ వెనుక నేనెందుకు తిరుగుతాను అని ఆమెకు చురకంటించి, మనం హైదరాబాద్ వెళ్తోంది ఇవాళ కాదు రేపు మార్నింగ్, అండ్ వెళ్ళేది కేవలం మన ముగ్గురమే కాదు, శివరామ్ అంకుల్, శ్లోక్, క్రాంతి అండ్ భాను ఆంటీ వీళ్ళంతా కూడా రేపు మనతో పాటుగా హైదరాబాద్ వస్తున్నారు. ఈ విషయం నీతో కూడా చెప్పాలి కాబట్టి చెప్పడానికి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయాడు సూర్య. అతడు చెప్పింది విని ఒక పక్క ఆనందం మరొక పక్క ఆశ్చర్యం ఒకేసారి కలుగుతుంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్న కర్రీ కింద ఫ్లేమ్ని ఆఫ్ చేసి హడావుడిగా రూమ్లోకి పరిగెత్తినట్టే వెళ్ళింది ధన్వి. ఆమె తన వెనకాలే వస్తుందని తెలిసి గబగబా వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తున్నట్టు నటిస్తూ ఊరకంట డోర్ వైపు చూస్తున్న సూర్య
వెలిగిపోతున్న మొహంతో స్పీడ్గా తన వైపు వస్తున్న ధన్విని చూసి నవ్వుకొని మళ్ళీ ఏం ఎరగనట్టు ఫోన్లో తల దూర్చేశాడు. లోపలికి వచ్చిన ధన్వి అతని వైపే చూస్తూ, సూర్యగారు, అంకుల్, భాను ఆంటీ, క్రాంతి, శ్లోక్ వీళ్ళంతా మనతో రావడానికి నిజంగా ఒప్పుకున్నారా అని అడిగింది మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం. అది విని తల కూడా తిప్పకుండా, నీతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు నిజంగానే హైదరాబాద్ వస్తున్నారు. ఒకవేళ రాను అన్నా నేనెలా ఊరుకుంటాను? ఇన్నాళ్ళు నా కొడుకుని తమ సొంత బిడ్డలా చూసుకుంటూ ప్రేమాభిమానాలు పంచిన వీళ్ళందరినీ కూడా నా కుటుంబానికి పరిచయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా. నా వాళ్ళు నాకు దొరికారు. ఇంకా నాకు వాళ్ళతో సంబంధం ఏంటి అని ఒక్క థ్యాంక్స్ చెప్పి పక్కకు తప్పుకునేంత కృతజ్ఞుని కాను నేను అని అన్నాడు సూర్య. అతను చెప్పిన మాటలు ఒక పక్క ఆనందాన్ని కలిగిస్తున్నా, కేవలం నా కొడుకు కోసం చేస్తున్నాను అని చెప్తున్న సూర్యని చూసి ఒళ్ళు మండింది జాన్వికి. ఆ కోపంతోనే అతని వైపు సీరియస్గా చూస్తూ, అంటే వాళ్ళు మాత్రమే మీ కొడుకుని చూసుకున్నారా? ఇంకెవరు చూసుకోలేదా అంటూ అరిచి, అయినా మాట్లాడితే నా కొడుకు నా కుటుంబం అంటున్నారేంటి? అంటే మీ కుటుంబంలో నేను లేనా అని అడిగింది బాధగా. ఆమె అలా అడిగేసరికి తన మనసు చివుక్కుమన్నా. ధన్వి పూర్తిగా భయాన్ని వీడి మునుపటిలా అవ్వాలన్న కారణం చేత తన బాధని బయటపడనివ్వకుండా కవర్ చేస్తూ తల తిప్పి ఆమె వైపు రెక్లెస్గా చూసి, ఒకే మాటని పదే పదే నాతో ఎన్నిసార్లు చెప్పించుకుంటావంటూ వాళ్ళ మీద ఉన్నట్టే నా కొడుకుని భారం అనుకోకుండా ఇన్నాళ్ళు పెంచినందుకు నీ మీద కూడా కృతజ్ఞత భావం ఉండబట్టే కదా మా ఇంటికి రమ్మన్నాను అన్నాడు సూర్య. కావాలనే మా అనే పదాన్ని స్ట్రెచ్ చేస్తూ ఆ మాటలు విని బాధ, ఉక్రోషం, కోపం అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్తో అతని వైపు చూస్తూ, హలో ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, మాట్లాడితే నా కొడుకు నా కొడుకు అని అంటున్నారు. అసలు నేను లేకుండా మీ కొడుకు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆవేశంగా సూర్య కాలర్ పట్టుకుని అడుగుతూ, ఏంటేంటి మీ కొడుకుని భారం అనుకోకుండా ఇన్నాళ్ళు పెంచినందుకు నా మీద కృతజ్ఞతాభావంతో మీ ఇంటికి రమ్మంటున్నారా? అసలు బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నారా లేక దాన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టొచ్చి మాట్లాడుతున్నారా? నా కొడుకు నాకు భారం అని ఎలా మాట్లాడతారు మీరు అని పొంగుకొస్తున్న ముఖ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక అతని గుండెల మీద తలవాల్చి బోరున ఏడుస్తూ, వాడు మన ప్రేమకు ప్రతిరూపం. ఇంత బాధలోనూ ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక్క సంతోషం వాడు. అసలు వాడు నా కడుపులో ఉన్నాడని తెలిసిన మరుక్షణమే ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని ఎంత ప్రయత్నించానో మీకు తెలియదు. కానీ అంశ్ మన మధ్యకి రాబోతున్నాడన్న విషయం నాకంటే ముందే వాడికే తెలిసింది. ఆ విషయం మీకు చెప్తే వాడిని భూమి మీదకే రాకుండా చేస్తారన్న అతని మాటలు విని నేనంత భయపడిపోయానో మీకు తెలియదు. ఒక పక్క మీకు ఈ విషయం చెప్పలేకపోతున్నానని బాధ, మరో పక్క మీకు దూరం అవ్వాలనే బాధ నా మనసుని అతలాకుతలం చేసేశాయి. వాడు నిజంగానే మన బిడ్డని ఏమన్నా చేస్తాడని భయపడి ఇంకేం ఆలోచించకుండా మీకు దూరం అయ్యాను. ఆ రోజు నుంచి ప్రతి క్షణం అంచు మీదే ప్రాణాలు పెట్టుకొని మిమ్మల్ని కూడా వాడిలోనే చూసుకుంటూ ఇన్నేళ్ళు బ్రతికాను అంటూ తలెత్తి సూర్యుని చూస్తూ, మీకు తెలుసా, వాడు ఒక్క రూపంలోనే కాదు, ప్రతి పనిలో ప్రతి మాటలో వాడు మిమ్మల్ని తలపిస్తూనే ఉండేవాడు. అంశ్ గురించి మీకు చెప్పే అవకాశం లేక తను పడుకున్నాక మీ ఫొటోస్ చూస్తూ వాడి గురించిన విషయాలన్నీ ఫోటోలని మీతో పంచుకొని మురిసిపోయేదాన్ని. అదే సమయంలో ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఎంత నరకం అనుభవించేదాన్నో మీకు తెలియదు అంది ధన్వి కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆ మాటలు విని తల తిప్పి చెమ్మగిలిన తన కళ్ళని ఆమె కనపడకుండా తుడుచుకుంటూ, అది నా బాధ కూడా. అంత బాధని అనుభవిస్తూ నువ్వు కష్టపడి నన్ను కష్టపెడుతూ దూరంగా ఆగిపోకపోతే ఒక్కసారి ధైర్యం చేసి నా దగ్గరికి వచ్చుండొచ్చు కదా. నీ మొగుడు మరీ అంత చేతకాని వాడిలా కనిపించాడు నీ కళ్ళకి అన్నాడు సూర్య గంభీరంగా. లేదు సూర్య గారు, అలా మాట్లాడకండి. చూస్తూ చూస్తూ మీ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి మీ దగ్గరికి ఎలా రాగలను అంటూ ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ, నేను లేని ఇన్నేళ్ళు మీరు కూడా నాలానే బాధని అనుభవిస్తూ ఉంటారని నాకు తెలుసు. కానీ మీ ప్రాణం కన్నా ఈ బాధ ఎక్కువ కాదనిపించింది. అందుకే తిరిగి మీ దగ్గరికి రాలేకపోయాను అంది ధన్వి. అంటే నేను బాధపడుతున్నానని తెలిసి కూడా కావాలని ఊరుకుండిపోయావన్నమాట అంటూ, ఒకవేళ ఏ సంవత్సరానికి నిన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకుంటే ఏం చేసేదానివి? అప్పుడు కూడా నేను ప్రాణాలతో ఉంటే చాలు అని ఇలానే కామ్గా కూర్చునేదానిమా అన్నాడు సూర్య. ఆమె మాటలకి ఒళ్ళు మండి అది విని సూర్య వైపు కోపంగా చూస్తూ, కామ్గా కూర్చోవడం కాదు, అప్పుడు నేనే మిమ్మల్ని ఇద్దరిని చంపేసి నేను కూడా చచ్చిపోయేదాన్ని అని ఆవేశంగా అంటూ, ఈ సూర్య కేవలం నావాడు, నాకు మాత్రమే సొంతం అంది టిపికల్ ఇండియన్ వైఫ్లా ఊగిపోతూ. ఇప్పటిదాకా బాధపడుతూ చిన్నపిల్లలా కన్నీళ్లు పెట్టుకున్న ఆమె ఒక్కసారిగా అమ్మోర్లా పూనకం వచ్చినట్టు ఊగిపోవడం చూసి నవ్వుకుంటూ, ఇది బాగుంది, వాడెవడో వాగిన పిచ్చివాగుడు విని నన్ను ఒంటరివాణ్ణి చేసి దూరంగా వెళ్ళిపోయింది నువ్వు. మళ్ళీ అలా నా మంచి కోసం వెళ్ళిన దానివి నేను మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలనుకోవాలి కానీ ఇదేం సాడిజం?
నువ్వు నాతో ఉండవు, వేరే దాన్ని కూడా ఉండనివ్వవా? ఇదేం న్యాయం? నేను మాత్రం ఇలా ఎన్నేళ్ళని ఒంటరిగా ఉండను అంటూ ధన్విని కావాలని వదిలించుకొని దూరం జరుగుతూ, అందుకే ఒకటి డిసైడ్ అయ్యా. రేపు హైదరాబాద్ వెళ్ళగానే మా అమ్మకి మంచి అమ్మాయిని చూడమని చెప్తా. అది కూడా ఎవడి మాటలో విని నన్ను వదిలేసి వెళ్ళిపోయేంత పిరికిదాని కాకుండా కాస్త ధైర్యవంతురాలని చూడమని చెప్తా అంటూ ధన్వి వంక ఓరగా చూస్తూ 2 చేతులు కలిపి వేలు ఫట్ ఫట్ పని విరుస్తూ అసలే అనుష్ చెల్లి కావాలని ఒకటే గోల పెడుతున్నాడు. వాడికే కాదు, వీళ్ళనంత తొందరగా నా ప్రిన్సెస్ని నా దగ్గరికి తెచ్చేసుకోవాలని నాకు ఉంది. నేను మాత్రం అన్నీ మూసుకొని ఎన్నాలని కూర్చోను. అసలే ఉప్పు కారం తింటున్న వాడి కదా. రాత్రి అయితే చాలు ఒకటే గోలనుకో. అందుకే ఇక డిసైడ్ అయిపోయా, మంచి కత్తిలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అన్నాడు సూర్య కావాలని ధన్విని రెచ్చగొడుతూ. ఆ మాటలు విని మొహమంతా ఎగబట్టుకొని కళ్ళు చిన్నవి చేసి తన వైపే చంపేసేలా చూస్తున్న ఆమెను చూసి చచ్చింది గొర్రె. లేకపోతే ఇన్నాళ్ళు నన్ను నేర్పించింది చాలక ఈ మాత్రం రివెంజ్ తెచ్చుకోకపోతే మా రీడర్స్లో నాకు మాత్రం మాట వచ్చేదు అనుకుంటూ ఈమెను ఇంకా ఉడికించాలని కావాలని ధన్వి ముందు షర్ట్ విప్పి అద్దం ముందుకు వెళ్ళి తనని తాను చూసుకుంటూ గడ్డం బాగా పెరిగిపోయింది, బాడీ కూడా షేప్ అవుట్ అవుతుంది. ఇంటికి వెళ్ళగానే గడ్డం ట్రిమ్ చేసి జిమ్కి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేయాలి అన్నాడు మజిల్స్ పట్టుకొని చూసుకుంటూ. అతని మాటలకి కోపం పీక్స్కి చేరగా మొహం అంతా ఎర్రగా పెట్టుకొని పళ్ళు కొరుకుతూ జిమ్కి వెళ్తారా, వర్కౌట్స్ చేస్తారా, అసలు నేనుండగా మీకు ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా అనుకుంటూ ఉండండి మీ సంగతి చెప్తా అని సూర్య ముందుకు వెళ్ళి అతని మజిల్స్ మీద గట్టిగా గిల్లేసింది ధన్వి. తన కోపం అంతా ఆ చర్యలను తెలిసేలా చేస్తూ. ఆమె అలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని సూర్య కెవ్వుమని అరిచి, రాక్షసి ఎందుకే అలా గిల్లేశావు అన్నాడు ఎర్రబడిపోయిన తన జబ్బని చూసుకుంటూ. మరి లేకపోతే నా ముందే ఇంకో పెళ్లి చేసుకుంటా అని మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చుంటా అనుకున్నారా అని వెటకారంగా అంటూ, మిమ్మల్ని దాన్ని కలిపి ఉప్పు పాతరేస్తాను జాగ్రత్త, వంట అయింది రండి మెక్కుదురు గాని అని చెప్పి విసురుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది ధన్వి. వెళ్తున్న ఆమెను చూసి నవ్వుకుంటూ, రాక్షసి ఎంత గట్టిగా గిచ్చేసిందో, అయినా సరే దీన్ని ఇప్పుడప్పుడే వదిలేయకూడదు, కొన్ని రోజులు ఇలానే ఏడిపించాలనుకుంటూ షర్ట్ వేసుకొని తినడానికి రమ్మన్న ధన్వి మాటలు గుర్తు చేసుకొని, ఆహా చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నా కంచు చేతి వంట తినబోతున్నాను, ఏం స్పెషల్ చేసిందో నా కోసం అని అనుకుంటూ హుషారుగా రూమ్ బయటకు అడుగులు వేశాడు సూర్య. పాపం తన మాటల ఫలితంగా అక్కడ తన కోసం మంచి పనిష్మెంట్ వెయిట్ చేస్తోందని తెలియక తను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి దానిపై ఆమె చేసిన డిషెస్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టి ప్లేట్లో ఒక్కొక్క డిష్ని వడ్డిస్తున్న దాని చూసి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని ఇందాకటి దాకా కైమని నాపై ఇంత ఎత్తున ఎగిరింది, ఇప్పుడు చూడు ఎన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసి ప్రేమగా వడ్డిస్తుందో అనుకుంటూ నవ్వుకున్నాడు సూర్య. కాస్త దూరంలో నుంచొని తన వైపే చూస్తున్న సూర్యని చూసి, ఏంటి అక్కడే ఆగిపోయారు, రండి చూసారా మీకోసం ఎన్ని వెరైటీస్ చేశానో, మెతుకు కూడా మిగిల్చుకుని తినాలి అంటూ సూర్య చేయి పెట్టుకొని తీసుకొచ్చి చైర్లో కూర్చోపెడుతూ ఒక కన్నింగ్ నవ్వు నవ్వుకుంది ధన్వి. పాపం అది గమనించిన సూర్య తన ముందు ఉన్న వంటకాల వైపు చూసి చేతులు రబ్ చేసి పెదవులు తడుపుకుంటూ, కానీ కానీ ఇంకా నీదే లేట్ అని అన్నాడు వాటిని టేస్ట్ చేయడానికి ఉవ్వులూరుతూ. ఇదిగో పెడుతున్నాను అంటూ తను చేసినవన్నీ ఒకేసారి ప్లేట్లో వడ్డించేసింది ధన్వి. ఏంటి ఇది, అన్నీ ఒకేసారి పెట్టేస్తే ఎలా తింటాను, ఒక్కొక్కటి పెట్టొచ్చుగా, తిని నేను ఎక్కడికైనా పారిపోతానా అని అన్నాడు సూర్య. ఏమో ఎవరికి తెలుసు అని పెదవి విరుస్తూ, ముందు మీకు ఇష్టమైన గోంగూర పచ్చడితో మొదలెడతారా అని ధన్వి. ఓ తప్పకుండా అంటూ వేడివేడి అన్నంలో పచ్చడి వేసి కలిపి మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అంతే సూర్య. తర్వాత మనోడు అరిచిన అరుపుతో ఆ కాలనీ మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. అతని అరుపు విని నోటికి చేయడ్డు పెట్టుకొని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ధన్వి వైపే కొరకురా చూస్తూ తన ముందున్న గ్లాసు నీళ్లు గడగడ తాగేశాడు సూర్య. అయినా కారం తగ్గక ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ నీళ్ల కోసం చూస్తూ ఉన్న సూర్య నోటి దగ్గర పాయసం స్పూన్ పెట్టింది ధన్వి. ఆ స్పూన్ని చూసి ఆమె వైపు ఒకసారి చూసి పాయసాన్ని నోట్లోకి తీసుకున్నాడు సూర్య. అలానే కంటిన్యూస్గా 2 స్పూన్లు పెట్టింది. అప్పుడు కారం తగ్గి నార్మల్ అయ్యేసరికి ధన్వి వంకే ఓరగా చూస్తూ సీరియస్గా, ఏంటే ఈ కారం వేయడం, కారం వేసి పచ్చడి చేసావా లేక కారంలోనే పచ్చడి వేసావా అంటూ, అసలు బుద్ధున్నవాడు ఎవడైనా ఇంత కారం తింటాడా అన్నాడు కోపంతో ఊగిపోతూ. ఎందుకంత ఆవేశం, కాస్త చల్లబడండి అంటూ, ఏంటి ఊరికే కారం కారం అని ఎగురుతున్నారు, ఉప్పు కారాలు తింటున్నందువల్లే లోపలేదో అయిపోతుందని, అందుకే కత్తిలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కబుర్లు చెప్పారు కదా, మరి ఈ మాత్రం కారం కూడా తినలేకపోతున్నారు, ఇంకో పెళ్లి చేసుకొని ఏం పీకుతారు అంది ఫుల్ మాస్ వర్డ్స్తో సూర్యకి క్లాస్ పీకుతూ. ఆమె మాటలు విని అవ్వా అవ్వా నోటికి చేయడ్డు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ, ఒసై ఏంటి ఆ మాటలు, ఎవరన్నా వింటే ఏమనుకుంటారు అన్నాడు సూర్య. ఏమనుకుంటారు, ఏమీ అనుకోరు, ఎందుకంటే ఇక్కడ ఎవరికీ తెలుగు రాదు కాబట్టి అంటూ సూర్య ముందున్న ప్లేట్ తీసేసి ఇంకో ప్లేట్ పెట్టి అన్నం పప్పు నెయ్యి వడ్డించి ముద్దలు కలిపి అతని నోటి ముందుకు తెచ్చింది ధన్వి.
తినకుండా గుటకలు మింగుతూ ఆ ముద్ద వైపే భయం భయంగా చూస్తూ ఉన్న సూర్యని చూసి, అంత భయపడక్కర్లేదు, ఇందులో కారం ఉప్పు ఏం వెయ్యలేదు పట్టండి అంది నార్మల్ టోన్లో. ఆమె మాటలు విని హమ్మయ్య అనుకుని నోరు తెరిచి ఆ ముద్దని నోట్లోకి తీసుకున్నాడు సూర్య. అసలే మామిడికాయ పప్పు, ఆపై నెయ్యి కూడా వేసిందేమో, కమ్మగా అమృతంలా ఉండేసరికి అని దాన్ని ఆస్వాదిస్తూ తిని ఇంకో ముద్ద కోసం నోరు తెరిచాడు. అతని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకొని ఇంకో ముద్ద నోటికి అందిస్తూ, ఇప్పుడు చెప్పండి, మీకు ఇంకో పెళ్ళి కావాలా అని అడిగింది ధన్వి. మారిన ఆమె స్వరంలోని తీవ్రతను గమనిస్తూ, అమ్మో, ఒకసారి ఆ మాట అన్న పాపానికి కారం దట్టించిన అన్నం పెట్టింది. ఇప్పుడు గనక అవును అంటే ఏకంగా ఏ ఎలకల మందో కలిపి పెడుతుందేమో అని మనసులో అనుకుంటూ తన వైపు చూసిన సూర్యను చూసి, అవును, ఇప్పుడు మీరు అవునంటే ఈసారి అన్నంలో ఖచ్చితంగా ఎలకల మందే కలుపుతాను. ఏమీ అతని మనసులో మాటను చదివినట్టు చెప్పేస్తూ, కానీ ఈసారి అది మీకు పెట్టను, నేనే తిని చచ్చిపోతాను అంది. కళ్ళలో నీళ్లు బొటబొట రాలుతూ ఉండగా అది విని భరించలేనట్టు ఆవేశం తన మీదకి చెయ్యెత్తాడు. కానీ కొట్టలేక విసురుగా ఎత్తిన చేతిని దించేస్తూ ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి ఆమె వైపు కోపంగా చూస్తూ, ఏయ్, ఏంటి ఆ మాటలు? ఇంకోసారి అలాంటి మాటలు నీ నోట్ల నుండి వస్తే నువ్వు చచ్చిపోవడం కాదు, నేనే నిన్ను చంపేస్తాను, అర్థమైందా అని అసహనంగా అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోయాడు సూర్య. వెళ్తున్న అతను చూసి నవ్వుకుంటూ, నాపై ఇంత ప్రేమ పెట్టుకొని కూడా ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు సూర్య గారు అనుకుంటూ భోజనం ప్లేట్ తీసుకొని సూర్య దగ్గరికి వెళ్ళింది ధన్వి. కిటికీలో నుంచి బయటకు చూస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న సూర్య ధన్వి తన పక్కకి వచ్చి నుంచోవడం చూసి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అని అన్నాడు. తను ఆ కోపంలో ధన్విని ఏమన్నా అంటాడేమోనన్న భయంతో. కథ ఇంకా ఉంది. మొత్తానికి ఎలాగైతేనేమి ధన్వి ఉన్న మనసులో భయాన్ని పోగొట్టడానికి సూర్య కటువుగా మాట్లాడుతున్నాడే కానీ తనపైన ఎంత ప్రేమ ఉందో ఆ విషయం ధన్వికి కూడా తెలుసు. మరి శ్లోక్ తనకు తెలియకుండానే సూర్య తీసుకుని వెళ్తూ ఉంటే అక్కడ తన ఫ్యామిలీలో ఒక వ్యక్తి చాలా సంతోషపడతారు అని అంటున్నారు. మరి శ్లోక్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళటం వల్ల అక్కడ ఎవరు అంత సంతోషపడిపోతారు? ఎవరో మీకు తెలిస్తే గెస్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.